మూసీ బాధితులకు బీజేపీ అండగా నిలుస్తుంది. మూసీ గోస బీజేపీ భరోసా పేరుతోటి కమలం పార్టీ పరామర్శ యాత్ర చేపట్టింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కోల్పోతున్న బాధితులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పరామర్శించారు. బాపుఘాటి వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంటు వాసులతోటి రామచంద్రరావు ముఖాముఖి నిర్వహించారు. గంధంగూడ, విఘ్నేశ్వర కాలనీ, కేకే కాలనీ బాధితులను పరామర్శించారు. గండిమేసమ్మ ఆలయ సమీపంలో మూసీ క్షేత్రస్థాయి పరిశీలించారు. మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ సరోవర్ ఒక ప్రాజెక్టు పేరు మీద ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా 4,000 కోట్ల రూపాయలు ఏడీబీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని ఇవి కడతా ఉన్నారు. పిల్లలకు ఫీ రీఎంబర్స్మెంట్ డబ్బులు లేవు గానీ ఈ పార్క్ కోసం మాత్రం 4,000 కోట్ల రూపాయలు తీసుకుంటారు. ఈ పార్కు ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ అంతా కూడా కేవలం రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడానికి మీ మనుషుల కోసం చేస్తా ఉన్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వచ్చి నిధుల్లో మీ కిక్ బ్యాంక్స్ కోసం చేస్తా ఉన్నారు. ప్రజల సంక్షేమం కోసం చేయట్లే. మూసి ప్రక్షాళన చేయండి, మీ సపోర్ట్ చేస్తాం పూర్తిగా. కానీ మూసి ఏదైతే ప్రవహిస్తుందో ఈ మూసి పక్కన ఉన్నటువంటి ఒక బఫర్ జోన్ పేరు మీద మధ్యవర్తి కుటుంబాల ఇల్లు కూలగొట్టడం గానీ, బీద వాళ్ళ ఇల్లు కూలగొట్టడం గానీ దాన్ని ఒప్పుకోం. గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు కూడా డిపిఆర్ లేదు. ఈ ప్రాజెక్టుకు డిపిఆర్ లేదు. ఈ ప్రాజెక్ట్ ఎంతైతే వీళ్ళకి తెలియదు, అవి ఇంకా పబ్లిక్ చేయలేదు. కానీ దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా వీళ్ళ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మొత్తం కూడా ప్రజల్ని ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గడ్డపార చేతిలో పట్టుకున్నది. ఒక గడ్డపారతోని హైడ్రా పేరు మీద బీదవాళ్ళ ఇల్లు కూలగొట్టింది. ఇంకో గడ్డపార పెట్టుకొని హిల్ట్ పేరు మీద ఇండస్ట్రీస్ బయట తరలిస్తుంది. ఈ రోజు మూసీ ప్రాజెక్టు పేరు మీద ఇళ్లను కూలగొడతా ఉన్నది, ఫ్లాష్ కూలగొడతా ఉన్నది. ఏ ఫ్లాష్ లో అయితే ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసినటువంటి సైనికులు, ఆ పూర్వ సైనికులు ఉన్నారో వాళ్ళ మీద కూడా మీరు వదులుతారంటే ఈ ప్రభుత్వానికి ఎంతవరకు ఈ దేశం మీద భక్తి ఒక్కసారి మనం ఆలోచిస్తాం. మనం దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి మీ సహాయం అందించాలి. కానీ వాళ్ళకి ఇటువంటి పనులు చేస్తా ఉంటే మీరు సిగ్గు ఉంటే ఈ రోజు ఈ యొక్క ప్రాజెక్ట్ ని మార్చుకోండి. గాంధీ బొమ్మ పెట్టడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ గాంధీ బొమ్మ కోసం మా ఇల్లు కూలగొడతా అంటే మేము ఊరుకునేది లేదు. మూసీ సుందరీకరణకు మీ వ్యతిరేకం కాదు. మూసీలో వాసనని ఆపండి, మీ వ్యతిరేకం కాదు. మూసీలో వచ్చే దోమల్ని ఆపండి, మీ వ్యతిరేకం కాదు. కానీ మూసీ సుందరీకరణ పేరు మీద బీద వాళ్ళ ఇల్లు గానే, మధ్యతరగతి ఇల్లు గానే, రైతుల భూములు గానే గుంజుకుంటే. ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. బాధితుల సమస్యలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. దేశంలో అప్పుడు ఒరిజినల్ గాంధీ ఉండేవారని, ఇప్పుడు డూప్లికేట్ గాంధీలు ఉన్నారన్నారు. ఇళ్ల కూల్చివేత పాపం 3 మంత్రులదే అన్నారు కేటీఆర్. అక్రమ సంపాదన కోసం బోధన భూములపైన కన్నేశారని, జిల్లా మంత్రులు మాయగాళ్లు చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. కోసం ఇవాళ మీరు దాదాపు 910 కుటుంబాలని మెడలు బట్టి రోడ్డును నూకినందుకు వారి శాపాలు, వారి ఆక్రోశం, వారి కన్నీళ్లు ఉత్తగానే పోవు. తప్పకుండా ఆ కన్నీళ్లలో మీ ప్రభుత్వమే కొట్టుకపోయే రోజు వస్తుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. జరిగిన తప్పును సరిదిద్దుకోండి. అధికారం మత్తులో ఇవాళ మీరు చేసిన తప్పును మంత్రులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే సరిదిద్దుకోండి. అక్కడే ఇల్లు కట్టివ్వండి. వాళ్ళు మేము పోతే బాధితులు ఒకటే అంటున్నారు, మాకు ఇంకెక్కడో ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, మాకు ఇక్కడే ఇల్లు కట్టివ్వండి, మాకు పట్టాలున్నాయి, మాకు సర్వ హక్కులు ఉన్నాయి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఆక్రోశిస్తా ఉన్నారు. నేను అడిగిన, అమ్మ మీకేమైనా కావాలా అంటే ఏమీ లేదన్నా, మాకేమీ వద్దు, మా కేసీఆర్ గారు కట్టించిన గురుకుల పాఠశాలల్లో మా పిల్లల్ని చదివించుకుంటున్నాం, కానీ ఇవాళ కనీసంగా మాకు ఉండడానికి గూడు లేకుండా చేశారు, మాకు తాత్కాలికంగా ఏదన్నా పునరావాసం ఏర్పాటు చేయండి, మాకు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పేరుతోటి అవకతవకలు జరిగాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. 1,00,000 కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యమని విమర్శించారు. ప్రజలు తప్పుదోవ పట్టించడమే వారి లక్ష్యమని ఆయన ఆక్షేపించారు. ఎన్నికలకు ముందే బ్యారేజీలు కుంగిపోయాయని అన్నారు. ఆ తప్పిదాల నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చేస్తున్నాడో, పేదవాళ్ళు ఇల్లు కూలగొడుతున్నారని చెప్తున్నారో, ఎక్సెట్రా ఏదైతే మాట్లాడుతున్నాడో
మా పేటెంటే పేదోళ్ళు, పేదవాళ్ళదే ఈ ప్రభుత్వం. వాళ్ళ దీవెనలతో వాళ్ళ ఆశీర్వాదంతో నిలబడ్డ ప్రభుత్వం ఇది. ఆ క్లారిటీ మాకుంది. నిజమైన ఏ పేదవాడిని ఈ ప్రభుత్వం ఎప్పుడు డినే చేయదు, భవిష్యత్తులో చేసే ప్రసక్తి లేదు. ఖమ్మం సబ్జెక్టు సంబంధించిన దాంట్లో కూడా పేదవాళ్ళు, నిరుపేదలు ఎవరైతే అభాగ్యులు ఉన్నారో ఆ శాఖ మంత్రిగా, ఇళ్ళు ఇచ్చే శాఖ మంత్రిగా, ఇళ్ల స్థలాలు ఇచ్చే శాఖ మంత్రిగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు కూడా నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. నష్టపోయే వాళ్ళు, అర్హులైన వాళ్ళు, గతంలో ఎవరైతే తీసుకొని నిరుపేదలు అక్కడ నివసిస్తున్నారో, ఇళ్ల స్థలాలు కానీ ఇతరత్ర బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తగు న్యాయం ఆ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో 100కు 100% చేస్తాం. ఈ సందర్భంగా మీకు కూడా రాష్ట్ర ప్రజలకి ఈ గ్లోబల్ ప్రచారం చేస్తున్న దానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఖమ్మం వెలుగుమట్ల సంబంధించిందే మీకు చెప్పదలుచుకున్నా. ఏదైతే 15/7/2023 నాడు 15/7/2023 నాడు ఆనాటి ప్రభుత్వం, అహంకారపూరితమైన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో ఉంది. ఏదైతే ఈ ఎలుగుమట్లదని చెప్తున్నారో వాళ్ళు ఆనాడు కూడగొట్టారో, మేము కూలగొట్టాము ఇవ్వాలని చెప్తున్నారు కానీ ఆనాడే వారు శ్రీకారం చుట్టారు. ఇదిగోండి మీడియా. తెలంగాణ సమాజం ఆకలైనా భరిస్తుంది కానీ అవమానాన్ని మాత్రం భరించదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమన్యాయం కోసం ఈ ప్రాంతం కొట్లాడిందని, ఈ పోరాటంలో వేలాది మంది నెలకొరిగారన్నారు. పోరాడి నెలకొరిగిన వీరుల స్ఫూర్తిగా ఉద్యోగులు బాధ్యతలు చేపట్టాలన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టామని తెలిపారు. ప్రశ్న పత్రాలను జిరాక్స్ సెంటర్లో అమ్మకుండా కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. ఇది ఆడపిల్లలందరూ సంతోషంగా ఒప్పుకుంటారు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ అత్తగారింటికి పోయినప్పుడు అత్తగారు మొత్తం జీతం అంతా ఇటే ఇవ్వమంటారు కాబట్టి పెంచి పోషించిన తల్లిదండ్రుల మీద ఆడపిల్లలకు తప్పకుండా ప్రేమ ఉంటుంది. వాళ్ళు సంతోషంగా ఈ చట్టాన్ని స్వీకరిస్తారు. మరి అబ్బాయిల సంగతి నాకు తెలీదు. కాకపోతే మీరు కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే. జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది, జాగ్రత్తగా చూసుకోకపోతే కోత పడుతుంది. ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని మంచి శిక్షణ కార్యక్రమం, దీంట్లో ఇంకా కొంచెం ప్రాక్టికల్గా మీరు నేర్చుకోవాల్సింది ఉంది. రీసెంట్గా నేను కూడా స్టూడెంట్గా హార్వర్డ్ యూనివర్సిటీ పోయి వచ్చిన, మీకు అందరికి తెలుసు. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు క్లాసెస్ ఉండడం, అక్కడ సిస్టమ్ అంతా. మరి మీకు ఎన్ని గంటలు మీరు పార్టిసిపేట్ చేసారో నాకు తెలీదు. అక్కడ మాత్రం మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 7, ఆల్మోస్ట్ 12 hours కంటిన్యూస్గా ఉన్నాము. ఇది పెద్ద విషయం కాదు. కాకపోతే హార్వర్డ్తో నెగోషియేట్ చేసి వచ్చిన మీరందరూ హార్వర్డ్ వెళ్ళడానికి కష్టం అవుతుంది కాబట్టి ఈ ఎంసీ, హెచ్ఆర్డి, హార్వర్డ్ మధ్యలో ఒక ఎంఓయూ చేస్తున్నాం. వాళ్ళే ఇక్కడికి వచ్చి మీకు శిక్షణ ఇచ్చే విధంగా. ఇది ఆడపిల్లలందరూ సంతోషంగా ఒప్పుకుంటారు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ అత్తగారింటికి పోయినప్పుడు అత్తగారు. సీఎం రేవంత్ రెడ్డి పైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రేవంత్ రెడ్డి ఇద్దరు సీఎం యూపీలో బుల్డోజర్లతోటి ముస్లింల మసీదులు, దర్గాలు కూల్చితే తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులు వచ్చాయని హాట్ కామెంట్స్ చేశారు. పేదల ఇల్లు, ముస్లింల ఇల్లు, మసీదులను హైడ్రాతోటి కూల్చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింల ప్రస్థానం వస్తే బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అని అన్నారు. కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా అందరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళే అన్నారు. ఇన్నాళ్ళు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని క్షమించి మద్దతు ఇచ్చామని తెలిపారు. దేశంలో మత ఘర్షణలకు కారణం కాంగ్రెసే అన్నారు. हो जाते हैं, इनको दुश्मनी है तो हम मुसलमानों से, इनको दुश्मनी है तो हमारे कलमे से, इनको दुश्मनी है तो हमारी शरीयत से, इनको दुश्मनी है तो हमारी मसाजिद से, इनको दुश्मनी है तो हमारी दरगाहों से, इनको दुश्मनी है तो हमारे हिजाब से, इनको दुश्मनी है तो हमारी दाढ़ियों से, इनको दुश्मनी है तो हमारी टोपियों से, इनको दुश्मनी है तो हमारी बस्तियों से, इनको दुश्मनी है तो हय्या अल सलाह हय्या अल फलाह की आजाओं से।
ఎన్నికల హామీ మేరకు తక్షణ మెగా డిఎస్సి ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగ ఐకాస లగ్డీ కప్పులోని పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో బీజేపీ ఎంపీ కృష్ణయ్య పాల్గొని రేవంత్ రెడ్డి సర్కార్పైన నిప్పులు చెరిగారు. ఖాళీగా ఉన్న 40,000 టీచర్ల భర్తీ కోసం తక్షణం నోటిఫికేషన్ ఇవ్వాలని, విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతోటి ఆడుకోవద్దని కాంగ్రెస్ సర్కార్ను కృష్ణయ్య హెచ్చరించారు. తెలంగాణలో 45 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ల వరకు ముక్కుమడిగా అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో అడ్మినిస్ట్రేషన్లో మార్పులు జరగడంలో ఐఏఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జు నియమితులయ్యారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా గాను ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజీవ్ కుమార్, విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దానకిషోర్ను నియమించారు. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగం కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, దేవాదాయ శాఖ కమిషనర్గా ఎం హనుమంతరావు, ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా డి దివ్యను ప్రభుత్వం నియమించింది. పమేలా సత్పతి కరీంనగర్ నుంచి కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్గా బదిలీ అయ్యారు. సిక్తా పట్నాయక్ నారాయణపేట కలెక్టర్ నుంచి ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించబడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపైన ఏపీ అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. రాయలసీమ ప్రాజెక్టు పనుల నిలుపుదల క్రెడిట్ తమదంటే తమదే అని గతంలో తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపైన ఏపీ శాసనమండలిలో రీసౌండ్ వచ్చింది. రేవంత్ సర్కార్ తోటి చంద్రబాబు లాలూచి పడ్డారని మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేయగా, దీనికి మంత్రి పయ్యావుల కేసు స్పందిస్తూ గత వైసీపీ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చల అంశంపైన ఇప్పుడు ఏపీ శాసన మండలిలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం సాగడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తే, గౌరవ ముఖ్యమంత్రి చెప్తే, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గురించి ఆపాదిస్తే మేము గౌరవ ముఖ్యమంత్రి అన్నారా అంటే కాదు, మేము చెప్పింది మీరు మీరు అంటే ఆయన అవలే ఒప్పుకుంటారు. ముఖ్యమంత్రి గారు చెప్పారని దాన్ని డైవర్షన్ చేస్తూ, అంటే ముఖ్యమంత్రి గారితో ఇద్దరు మాట్లాడుకుని లాలుచిపడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోవాలి అధ్యక్ష. ఓ ప్రతిపక్షంగా ఇదే అధ్యక్ష, ఇదే అధ్యక్ష, ఇదే ప్రధానమంత్రి చెప్తున్నా అధ్యక్ష, ఇది ధర్మ అధ్యక్ష, ఇది అది కాదు అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం ఏ సమస్యను తీసుకొచ్చి మేము అడుగుతాం అధ్యక్ష. కానీ వారు చెప్పినట్టు వచ్చి మేము చెప్పిందే మీరు అంటే, మేము చెప్పిందే మేము డైవర్షన్ చేయాలంటే ఇది ధర్మం కాదు కదా అధ్యక్ష. ఇది ఆయన చెప్తుంది అన్నమాట మీరు చెప్పిందే కదా, ఇది మీరు చెప్పిందే. ఇది బాగోడు ఏం చేస్తాం, బాగోడు ఏం చేస్తాం, బాగోడు ఏం చేస్తాం, బాగోడు ఏం చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు దీని వచ్చి ఆపేరా లేదా? రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా కాదా? రేవంత్ రెడ్డి చెప్పింది మైక్ పెట్టుకోవచ్చు, రేవంత్ గారు చెప్పింది కరెక్టా, దాని సమాధానం చెప్పని అడుగుతున్నారు. అది చెప్పకుండా ఇవన్నీ ఎందుకు అధ్యక్ష? రేవంత్ రెడ్డి గారు చెప్పిన సభలో ఇరు పక్షాలు మాట్లాడుకున్నారు అధ్యక్ష. ఆ రోజు అక్కడ ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పారు సార్, వినండి సార్, వస్తున్నాం, దానికి వినే ఓపిక ఉండాలి, వినే ఓపిక ఉండాలి. ఆ రోజున తెలంగాణలో ఏదో జరిగింది, ముఖ్యమంత్రి గారు ఏదో ప్రకటన చేశారు అని చెప్తున్నారు. చెప్పినప్పుడు దానికి ఆ రోజు బాధ్యుడైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఏం చెప్పాడు?
మేం స్టే తీసుకొచ్చాము దీని మీద అని దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనేటువంటిది ఈ రోజు శాసనసభ సాక్షిగా వెల్లడైంది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది అనేటువంటిది తెలంగాణ శాసనసభ సాక్షిగా మాట్లాడితే దానికి మేం సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు రాజ్యం చేస్తున్నది ఎవరు? వైఎస్ఆర్సీపీ అధినాయకుడు అని చెప్పబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దద్దమ్మ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడితే చేత కాకుండా కోర్టుకు పోయి అఫిడవిట్ చేసినటువంటి వ్యక్తులు మీరు ఈ రోజు మా గురించి మాట్లాడతారా? కూర్చోండి సార్, దానికి మేము సమాధానం చెప్పాలి. మీరు గంగా కావేరీ నదుల అనుసంధానం తన చిరకాల కోరికని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు తోటి ఎవరికీ నష్టం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని తాము ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును గోదావరిపైనే కట్టారని తాను ఏనాడు అభ్యంతరం చెప్పలేదన్నారు. నల్లమల సాగర్ తోటి తెలుగు రాష్ట్రాలకు లాభం తప్ప నష్టం లేనే లేదని అన్నారు. తాము కాళేశ్వరానికి అభ్యంతరం చెప్పలేదని, తెలంగాణ వాళ్ళు కూడా నల్లమల సాగర్కు అభ్యంతరం చెప్పవద్దని స్పష్టం చేశారు. జిల్లా వాసులు ఉడుకోరేవారు, మీరు ఏమైనా చేయండి, మాకు శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వండి. ఇప్పుడైనా నదుల అనుసంధానం ఒక ఆలోచన ఉంది, కనీసం అప్పుడు ఆలోచన కూడా లేదు. నేను అనేవాడిని, ఎట్లా చేయగలుగుతానేవాడిని, 5 ఏళ్ళకు ఒకసారి మాకు నీళ్లు ఇవ్వండి చాలు అని అంటే, నేను ఆ రోజు ఫౌండేషన్ వేసాను. దగ్గర 9,000 కోట్లు అవుతుంది. దాన్ని పూర్తి చేసి ఫేజ్ 1 రాబోయే 3 నెలల్లో జూలైలో నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అధ్యక్షుడు. దీనికి 2,500 కోట్లు అవుతుంది. ఇప్పుడు కూడా క్రెడిట్ చోరీ నిన్న కూడా చూశాను నేను. నాకు నరవాళ్ళ ఏడవాళ్ళ నాకే అర్థం కావడం లేదు. ఎలాంటి వ్యక్తో, విచిత్రమైన వ్యక్తి. అక్కడ ఏం చేశారంటే అధ్యక్ష, చెప్పుకోవచ్చు చేసిన పని తప్పు లేదు, ఒకవేళ చేయకపోతే కరెక్ట్ చేసుకోవాలి. అంత పనులు పెట్టుకొని మొత్తం కలిసి 2,500 కోట్లు అయ్యే ప్రాజెక్ట్ని తొందరగా పోయి జాతికి అంకితం చేస్తున్నానని రిబ్బన్ కట్ చేసి వచ్చాడంటే, నీళ్లు రాకుండా కుప్పంలో కూడా చేశాడు అధ్యక్ష. మా కుప్పంలో కూడా పోయి నీళ్ళన్నీ కూడా పెడుతున్నానని చేస్తే, ఒక ట్యాంకర్లు తీసుకుపోయి సెట్టింగ్ చేస్తే ఆడ నుంచి బయట వస్తానే నీళ్లు ఎక్కిపోయినాయి అధ్యక్ష. ఈ ప్రభుత్వాన్ని మీరు చూస్తే ముందు చూపుతో ఈరోజు చేసింది కాదు, మైక్రో ఇరిగేషన్. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, దేశంలోనే మైక్రో ఇరిగేషన్లో 16 లక్షల హెక్టార్లో ఉండేది నెంబర్ 1 భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. హైయెస్ట్ ఎక్స్టెంట్కి వెళ్ళాం. 13 లక్షల హెక్టార్లు హార్టికల్చర్ ఉంది, 3 లక్షల హెక్టార్లు వేరుశెనగ, మొక్కజొన్న ఇలాంటి పంటలు ఉన్నాయి. ఈరోజు రాయలసీమ అప్ టు మార్కాపూర్ వరకు 90% సబ్సిడీ ఇస్తున్నాం. మిగతా రాష్ట్రంలో 70% ఇస్తున్నాం. దీనివల్ల 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఏకర్స్ని కవర్ చేసే పరిస్థితి వస్తుంది. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు అధ్యక్ష, దానికి ముందుగానే నేను మళ్ళీ చెప్తున్నా, నల్లమల సాగర్ వల్ల ఎవరికి నష్టం లేదు. దీనివల్ల తెలుగు జాతికి 2 రాష్ట్రాలకు లాభం తప్ప ఎవరికి నష్టం లేదు. ఆ రోజు కాళేశ్వరం అపోజ్ చేయలేదు, ఇప్పుడు కూడా మీరు దీని మీద అపోజ్ చేయడం కరెక్ట్గా లోయర్ అయిపోయినది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి, దానికి కూడా సహకరించాల్సిందిగా మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు పెట్టలేక నీళ్ళని వెళ్ళిపోతున్నాయి, కొట్టుకోమైంది. ఆ గేటు పెట్టడానికి టెండర్ పిలిచారు, రాకపోతే 2 సీజన్ల ఒక గేటు పెట్టలేని పరిస్థితి, ప్రభుత్వం పైన విశ్వాసం లేకుండా కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి. అక్కడి నుంచి పోలవరం డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితి, దాన్ని ఐడెంటిఫై చేయని పరిస్థితి. అదే మాదిరిగా మీకు ఇప్పుడే చెప్పాను, చింతలపూడి ఒక ప్రాజెక్టు కాదు, అన్ని ప్రాజెక్టులు కూడా సమస్యల్లో ఉంటే నేను ఆ రోజు యుద్ధ పేరు పెట్టి నంద్యాలకు వచ్చాను అధ్యక్ష. నంద్యాలకు వస్తే వాళ్ళు చేసిన తప్పుని కరెక్ట్ చేసుకోలేకుండా, సమాధానం చెప్పలేక నన్ను ఉన్నపళంగా వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అధ్యక్ష. చేయని తప్పుకు 53 రోజులు జైల్లో ఉన్నా, అయినా పర్వాలేదు. ఆ రోజు నుంచి నా మనసులో ఒక పట్టిన గట్టి కోరిక ఏంటంటే, నేను పుట్టినటువంటి ఈ గడ్డకు
తెలుగు తల్లికి జలహారతి ఇవ్వాలి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో, దృఢమైన సంకల్పంతో నేను ముందుకు పోతున్నాను. రైల్వే కోడూరు ఎమ్మెల్యే బాధితురాలు మరో 3 వీడియోలు విడుదల చేసింది. 4 రోజులు గడుస్తున్నా ఇంకా కమిటీ ఎలాంటి నివేదిక ఇవ్వలేదన్నారు. తనకు ప్రభుత్వంపైన పూర్తిగా నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే తనకు తన కుమారుడికి చావే దిక్కంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రేపటితో నెల అవుతుంది నా ప్రాబ్లమ్ని నేను ఎక్స్పోజ్ చేసి. ఈ నెల రోజుల్లో నాకేం న్యాయం జరిగిందా అని చెప్పేసి నేను ప్రశ్నించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. కమిటీ వేశారు, కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇవ్వట్లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని నుంచి ఎటువంటి ప్రాసెస్ లేదు. నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని మీద కూడా ఎటువంటి ప్రాసెస్ లేదు. రూలింగ్ పార్టీ అనేసి ఇదంతా కావాలని మీకు అధికారం ఉందని చెప్పేసి చేస్తున్నారా అనేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అని చెప్పేసి నోరు తెరిచి న్యాయం చేయండి అంటుంటే ఒక్కడు ముందుకు రావట్లేదా? అంటే ఇంక అన్యాయం జరిగినట్టేనా? నువ్వేంటి పార్టీకి సంబంధం లేదంటున్నావు కదా, ఇప్పుడు పార్టీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అనేసి అంటున్నారు. పార్టీకి సంబంధం లేదు సరే, అసలు ఆ పార్టీ అనేదే లేకపోతే శ్రీధర్ అనేవాడు లేడు కదా. అసలు ఆ శ్రీధర్ అనేవాడు బయట ప్రపంచానికే తెలియదు కదా. నువ్విచ్చిన అధికారంతోనే కదా శ్రీధర్ అనేవాడు ఇంత దారుణానికి ఒడిగట్టింది. లేకపోతే శ్రీధర్ అనేవాడు నాకెవరో తెలియదు కదా. శ్రీధర్ అనేవాడు సర్పంచ్గా ఉన్నప్పుడు నేను 3 సంవత్సరాల్లో కోడూరులో ఉన్నాను. కోడూరులో నా పని నేను చూసుకుంటున్నాను. అప్పుడు శ్రీధర్ అనేవాడు ఎవడో నాకు తెలీదు. మీరిచ్చిన పార్టీ అధికారం వల్లే కదా శ్రీధర్ అనేవాడు ఇలాంటి పనులు చేస్తుంది. అందుకే నేను పార్టీనే అడుగుతున్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడు కోర్టు పర్మిషన్ తీసుకోడు కదా. తర్వాత మేము డివోర్స్ తీసుకోవాల్సి వస్తుందో లేదో ముందే కోర్టు పర్మిషన్ తీసుకుంటున్నామని చెప్పి. అంతే ఇది కూడా రాజకీయ కుట్ర అనేసి అంటున్నారు. వాళ్ళతో మాట్లాడింది వీళ్ళతో మాట్లాడింది అనేసి అంటున్నారు. నేను అధికార పక్షం వాళ్ళని కాళ్ళు పట్టుకునేంత పని చేశాను. అసలు ఇప్పుడు ఏం చేశారు? ఒక నెల అవుతుంది, నెల రోజులుగా కామ్గా ఉన్నారు. ఏమన్నా అంటే ఇన్వెస్టిగేషన్ అంటారు. ఆధారాలతో సహా బయట పెట్టాను. అవతల వాడు ఇది తప్పు అని చెప్పలేకపోతున్నాడు. ఆ అమ్మాయి చేసింది తప్పు, ఆ అమ్మాయి చెప్తుంది అంతా తప్పు అని చెప్పలేకపోతున్నాడు. నేను ఆధారాలతో సహా నేను బయట పెడుతున్నాను. మీకు అర్థం కావట్లేదు, మీకు న్యాయం చేయాలని అనిపించట్లేదు. చిత్తూరు జిల్లా పలమనేరులోని ఒక జిమ్ సెంటర్ సమీపంలో విషాదం జరిగింది. జిమ్ సెంటర్లో నుంచి బయటకు వచ్చిన విశ్వనాథ్ అనే వ్యక్తి కొబ్బరి నీళ్లు తాగుతూ కుప్పకూలాడు. పలమనేరు డీసీపీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా విశ్వనాథ్ పనిచేస్తున్నారు. ప్రతిరోజు మాదిరిగా ఉదయం జిమ్లో కసరత్తులు అనంతరం బయట కొబ్బరి నీళ్లు తాగుతూ మైకంతో కింద పడిపోయాడు. వెంటనే స్థానికుల సాయంతో ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. T20 ప్రపంచ కప్లో సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన సూపర్ 8 మ్యాచ్లో జింబాబ్వేపైన 72 పరుగుల భారీ తేడాతోటి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్లో పరుగుల వరద పారించిన భారత్ ఆ తర్వాత బౌలింగ్లోనూ రాణించి టోర్నీలో తమ సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.